అవునండి. సెషన్స్ ఉంటాయి. హ్మ్. అంటే ఇండివిడ్యువల్‌గా ఉంటాయి. ఇలా గ్రూప్ కూడా ఉంటుంది. హుహు. మీరు ముగ్గురు, నలుగురికి లేడీస్‌కి తీసుకుంటే స్పెషల్లీ సేమ్ కామన్ ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. సో, నలుగురు, ఐదుగురు గూడా కూర్చొని చేసుకోవచ్చు. హ్మ్. అప్పుడు ఇంకొక ఫీలింగ్ ఏంటి అంటే నేను ఒక్కదాన్ని కాదు. ఇలాంటి సమస్యలతో చాలా నాలాంటి వాళ్ళు మందున్నారు. చాలా మందున్నారు. ఓకే. ఇలా చాలా మంది ఉన్నారు అనేసరికి మీకు సగం ధైర్యం వచ్చేస్తదండి. నేను ఒక్కదాన్నే సఫర్ అవుతున్నాను. నాకే ఎందుకు ఇలా ఉన్నాయి? నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది? ఇలా అనుకుంటుంటారు గదా! అది చాలా మంది ఇంకెక్కువ అవుతుంది. అనుకుంటున్నారు. ఎక్కువ నేనే ఎందుకు హ్మ్. ఇలా ఆ! బాధపడాల్సొస్తుంది? అందరూ బానే ఉన్నారు. నా అవును. లైఫే ఇలా ఎందుకయిపోయింది? ఈ సమస్యలన్నీ నాకే చుట్టుముట్టుకుంటున్నాయి. ఎందుకు అని చెప్పి అవును. బాధపడుతుంటారు. ఇలా అన్నట్టు. ఇప్పుడు గ్రూప్ అనుకోండి. ఓకే. నేనే కాదు నా చుట్టూ ఇంతమందున్నారు కదా! సో, వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఒక రిలేషన్ కూడా ఏర్పడుతుంది. హ్మ్. దాంతో ధైర్యం వస్తుంది. ఓకే. నేనే కాదు ఇంకా ఉన్నారు. ఇదేం కామన్ కాదు. అక్కడ వీళ్ళకి ధైర్యం వస్తుంది. హ్మ్. సో, అలాగే పాత వాళ్ళు ఎవరైతే సాల్వ్ చేసుకున్నారో వాళ్ళతో మాట్లాడుతుంటారు. గ్రూప్ అన్నాక వాళ్ళు ఉంటారు గదా! హ్మ్. ఓకే. నేను కూడా నెక్స్ట్ ఈ స్టేజ్‌కెళ్తాను. హ్మ్. నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోతాయి. నేను నెక్స్ట్ స్టేజ్‌కెళ్తాను. హ్మ్. అదొక ధైర్యం వస్తుంది హ్మ్. గ్రూప్స్‌లో. హ్మ్. అందుకని మేము గ్రూప్ సెషన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము.